ఈరోజు మనం వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీ అయిన చికెన్ కారం పొడి చేసుకుందాం పదండి. ఒక ప్యాన్లో ధనియాలు వేసి అందులో కొన్ని జీలకర్ర, కొన్ని బిర్యానీ సామాను వేసి కలిపి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపిన తర్వాత అవి కూడా ఒక ప్యాన్లో ఒక పక్క తీసి పక్కన పెట్టుకోండి. అదే దాంట్లో కొంచెం కరివేపాకు వేసి వేగిన తర్వాత పక్కకు పెట్టి అదే ప్యాన్లో ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగిన తర్వాత అవి కూడా తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేసి అవి కూడా పక్కన పెట్టాలి. ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేయండి. ఇవి చల్లారే టైంలో మనం చికెన్ కూడా వేపేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ చికెన్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేపుకోవాలి. ముందు వేపినవన్నీ మిక్సీ చేసిన తర్వాత చికెన్ వేసి మాత్రమే మనం మిక్సీ చేయాలి. ఓకేనా? అందులో పెప్పర్ పౌడర్ వేసుకొని మిక్సీ చేయండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కారం పొడి రెడీ.